సార్ ఇంకొక అంశం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది అసలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయుష్మాన్ కార్డులు తీసుకోవాలంటే ఆరోగ్యశ్రీ లేనట్ట, లేకపోతే ఆరోగ్యశ్రీకి ఇది ఆయుష్మాన్ భారత్ అనేది రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అదే ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకోబోయే ముందుగా శ్రీదేవి గారు మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు కాబట్టి అది కూడా కీలకమైనటువంటి అంశం. ఏంటి అని అంటే పరిశ్రమల్ని తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయినటువంటి పరిశ్రమలు తీసుకురావడం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రివ్యూ చేసినటువంటి పరిస్థితి కీలకమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే గత ప్రభుత్వ హయాంలో అసలు పరిశ్రమలు పారిపోవటం ఒకటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి, అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి. మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి కూటమి హామీలు కూడా ఇది ఒకటి. మేము అభివృద్ధిని కూడా సంక్షేమంతో కలిపి తీసుకువెళ్తామనేటువంటి విధంగా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఇలాంటి చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వము వాళ్ళ నిర్లక్ష్యం కానివ్వండి, లేదా కొన్ని వేధింపుల కారణంగా కానివ్వండి, కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని ఇప్పుడు వరకు 10 సంవత్సరాల నుంచి అంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంటే ఈ 10 ఏళ్ళు 2014 నుంచి 20 వరకు ఎన్ని ఎంఓయూలు జరిగాయి ఏ ఏ పారిశ్రామిక సంస్థల నుంచి? ఆ ఎంఓయూలు ఏమన్నా క్యాన్సిల్ అయ్యాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా పారిశ్రామికవేత్తలు ఏమన్నా తిరిగి వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉందా అనేటువంటి దాని మీద సమీక్షించడం అనేది మంచి పరిణామం. దీనికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేవాలనేటువంటి లక్ష్యంగా నిన్న సమీక్ష చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీని ద్వారాగా ఏమిటంటే 1,30,000 ఉద్యోగాలు వస్తాయి ఒక సంవత్సరంలో. ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు కానీ వస్తే ఇది ఒక మంచి ప్రయత్నంగా భావించాల్సి ఉంటుంది. రెండవది మీరు కీలకమైనటువంటి అంశం, ప్రజలకు సంబంధించినటువంటి అంశము ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఒక వ్యాఖ్యలు చేయటం, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా రెస్పాండ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదే విధంగా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కూడా దాని మీద రెస్పాండ్ అయ్యి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం కొన్ని బకాయిలు పెట్టింది. ఆ బకాయిలు ఉండటం వల్ల ఇప్పుడు ఈ ఏవైతే ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు మా బకాయిలు ఇస్తేనే మేము వైద్యం చేస్తాం, బకాయిలు ఇవ్వకపోతే మేము చేయమనేటువంటి విధంగా వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి మేము మొత్తం సేవల్ని నిలుపుదల చేస్తామని అంటున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని అత్యవసరమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకొని ఆరోగ్యశ్రీ సేవలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుందని. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీకి ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం ఈ విధంగా ఫెయిల్ అయింది, లేకపోతే వాళ్ళు నిధులు కేటాయించలేదు, లేకపోతే పెండింగ్ బకాయిలు పెట్టారు, ఆయుష్మాన్ భారత్ వైపు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ప్రతిపాదన చేయటం అనేటువంటిది అది నేను సమంజసం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తే 5 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు పొందేటువంటి పరిమితి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న ఎన్నికలకు ముందు దీన్ని వాళ్ళ ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతామని ఎన్నికల హామీ అది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నికలకు ముందే 5 లక్షల నుంచి 25 లక్షలు చేసింది. ఇది అనేక రకాల వైద్య సేవలు పొందటానికి 100కు పైగా 138 వరకు రోగాలకు వైద్య సేవలు పొందటానికి అవకాశం. ఇప్పుడు మీరు ఆయుష్మాన్ భారత్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ఒక 60,000 మంది మాత్రమే ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి కార్డులకు సంబంధించినటువంటి వాళ్ళు. కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు 1,30,000 మంది ఈ విధమైనటువంటి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా సేవలు పొందిపారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని బకాయిలు పెట్టారా ఏమిటి అనేటువంటి దాని మీద మిగతా శాఖల్లో ఏ విధంగా అయితే శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యశ్రీ అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మంచిది. ఈ విషయంలో పారదర్శకం, ఎందుకంటే ఇది ప్రజలకు కీలకమైనటువంటి అంశం అండి. విద్య వైద్యం అనేటువంటిది ప్రభుత్వాలు ఖచ్చితంగా పేదలకి ప్రజలందరికీ కూడా మీరు ఉచిత సేవలు అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకని ఈ ప్రభుత్వము 2 కీలకమైనటువంటి అంశాల్లో వెనక్కి వెళ్తుందేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనిపిస్తుంది. ఒకటి వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాటిని
చెల్లిస్తారా లేకపోతే వాటిని మొత్తం వ్యవహారాన్ని సవరించి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల కాకుండా చూడాలి. ఆయుష్మాన్ భారత్ ను కూడా అదనంగా వినియోగించుకుంటే వినియోగించుకోవచ్చు, తప్పేం లేదు. రెండోది విద్యాశాఖకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అమ్మఒడికి సంబంధించినటువంటి అంశం కూడా ఇది, ఎందుకంటే విద్యా వైద్యం కీలకం కాబట్టి అమ్మఒడి విషయంలో మేము తల్లికి వందనం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఇంకొక ఈ అంశాలని పరిశీలించి వచ్చే సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి విధంగా ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత ఈ రోజున ప్రభుత్వం మీద విమర్శలు తెచ్చేటువంటి విధంగా. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆసుపత్రులు వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి ఎన్ని బకాయిలు ఉన్నాయి ఏంటి, ఇప్పుడు జనవరి వరకు మేము ఇచ్చేసామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తారు గత ప్రభుత్వం. అంటే జనవరి నుంచి ఇప్పుడు ఇంకొక 6 నెలల పాటు ఇవ్వాలి. ఈ 6 నెలల బకాయిల విషయంలో సమయం తీసుకొని ఆసుపత్రుల దగ్గర నుంచి ఈ ఆరోగ్యశ్రీ నిలుపుదల కాకుండా చూస్తే మంచిది శ్రీదేవి. రైట్ సార్, వివిధ అంశాలపైన వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.